ఫస్ట్ క్యాబినెట్ సంబంధించి చాలామంది గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆ క్యాబినెట్లో ఏముంటుంది 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 ఏం జరగబోతుందని క్యాబినెట్ మీద గంపెడు ఆశలతో ఉంటారు. ఈ క్యాబినెట్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. రైట్, కీలక విచారణలు కొలిక్కి క్యాబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ. కాళేశ్వరం విజిలెన్స్ రిపోర్టుపై నేడు మంత్రివర్గ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పవర్ కమిషన్ రిపోర్టు, ఫోన్ ట్యాపింగ్, ఇతర ఎంక్వైరీలపై చర్చించే ఛాన్స్. ఉద్యోగుల బదిలీకి గ్రీన్ సిగ్నల్, 1 లేదా 2 డిఏలపై ప్రకటన. రాజు యువ వికాస్ లబ్ధిదారుల లిస్టు పైన క్లారిటీ. వానాకాలం పంటల సాగు, రైతు భరోసా పైన నిర్ణయాలుండే అవకాశం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, కాళేశ్వరం అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈరేస్, జిఎస్టీ, భూదాన్ భూముల దందా, గొర్రెల స్కీమ్ లాంటి స్కీముల సంగతి తేల్చాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది. ఇప్పటికే పవర్ కమిషన్, కాళేశ్వరం రిపోర్టులు చేతికి అందడం, మిగిలిన ఎంక్వైరీలని తుది దశకు చేరిన నేపథ్యంలో గురువారం అంటే ఇవాళ సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతున్నది. సో నేను ఇక్కడ 2 విషయాలు చెప్తా. రైట్, 2 విషయాలు మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను కనబడుతుంది కదా. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువగా వెయిట్ చేస్తున్నటువంటి అంశాలు, చాలా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నటువంటి అంశాలు, ఒక 3 అంశాలు ఉన్నాయి, 3 వర్గాలు ఉన్నాయి. ఒకటి, నిరుద్యోగులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు నిరుద్యోగులు. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్, ఎక్కడ పోయింది 2 లక్షల ఉద్యోగాలు, ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అని కళ్ళల్లో ఒత్తులేసుకొని 1000 కళ్ళతోటి రేవంత్ సర్కార్ మీద ఫోకస్ పెట్టి, రేవంత్ రెడ్డి నోట్ల నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ల ముచ్చట్లు వస్తాయి, ఎప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఎప్పుడు మాకు తీపి కబురు చెప్తారని మరి వాళ్ళు నిజంగానే చెప్తా ఉన్నారు. చాలా ఈగల్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ క్యాబినెట్ భేటీలో నిరుద్యోగుల గురించి మాట్లాడతారని చెప్పేసి అలా వాళ్ళు టీవీలకు అతుకుపోయే ఆలోచనలు చేస్తున్నారు. ఫోన్లలో అప్డేట్లు వెతుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది మన తొలి వెలుగు లైవ్ కూడా చూసేవాళ్ళు ఎందుకు చూస్తున్నారా అంటే చాలామంది నిరుద్యోగులు మా గురించి ఏమైనా చెప్తారేమో, మా గురించి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందేమో, మరి ఏమైనా సమాచారం లీక్ అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళు చాలామంది నిరుద్యోగులు, రైతన్నలు, ఉద్యోగులు ఇట్లా చెప్పుకుంటూ పోతే సకల జనులు కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం ఎట్టుండబోతున్నది, ఏం తీసుకోబోతున్నది అని వెయిట్ చేస్తున్నారు. మహిళా సోదరిములంతా కూడా మరి 2500 ముచ్చడేమని చెప్తాడేమో సారు, 2500 ముచ్చడేమని చెప్తాడేమో సారు, తులం బంగారం గురించి ఏమైనా మాట్లాడతాడేమో సారు. ఇట్లా చాలా అంశాల గురించి సకల జనులు ఆశపడుతున్నారు. ఇలా మరి ఏమేమి మాట్లాడబోతున్నారు, ఏమేమి డిస్కషన్ చేయబోతున్నారు అనేది మనం ఇక్కడ ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేస్తే ప్రధానంగా మాట్లాడేటువంటి అంశాలు మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఆ ప్రధానమైన అంశాలు కాకుండా ఇంకేమైనా డిస్కషన్ చేయొచ్చు. మరి ప్రధానమైన అంశాలు ఏంటంటే ఇక్కడ చూడండి మీరు, ప్రధానమైన అంశాలు కాళేశ్వరం విజిలెన్స్ రిపోర్ట్ పైన నేడు మంత్రివర్గ భేటీలో ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందట. కాళేశ్వరం విజిలెన్స్ రిపోర్ట్ ఉంది కదా, ఈ రిపోర్టు మీద ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషను మరి మంత్రివర్గం అంతా చేసి డిస్కషన్ చేసుకుంటుంది. ఈ కాళేశ్వరం గురించి మీకు తెలియదు ఏం లేదు. ఇప్పటికే విచారణలో భాగంగా కమిషను ఈటెల రాజేందర్కు నోటీసులు ఇచ్చింది, కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. అంతకుముందు 120-150 మంది దాకా విచారణ చేసింది. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి కూడా నోటీసులు ఇవ్వాలని డిమాండ్ వస్తుంది. సో ఈ మంత్రివర్గ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది, అదొకటి కంప్లీట్. ఇక రెండో ముచ్చట ఏంది, పవర్ కమిషన్ రిపోర్టు, ఫోన్ ట్యాపింగ్, ఇతర ఎంక్వైరీల మీద చర్చనంట. ఈ పవర్ కమిషన్కి సంబంధించి మీకు తెలుసు, విద్యుత్ కొనుగోళ్ల కమిషను ఆల్రెడీ నివేదిక ఇచ్చింది, దాని మీద ఇవాళ డిస్కషన్ చేస్తారట. ఇక ఫోన్ ట్యాపింగ్ ముచ్చట చెప్పాలి. 14 నెలల నుంచి పక్క దేశంలో పండుకున్నటువంటి ప్రభాకర్ రావును తీసుకొచ్చారు హైదరాబాద్కు. ఈ ప్రభాకర్ రావు, ఇక ప్రభాకర్ రావే నేను ప్రభాకర్ రావు అంట. ఈ ప్రభాకర్ రావు ఎలా సిట్టు ముందర హాజరు కాబోతున్నాడు. 14 నెలల వనవాసం తర్వాత ప్రభాకర్ రావు ఇక మన హైదరాబాద్కు వస్తే ఆయన సిట్టు ముందర కూర్చోబెట్టి రాచమర్యాదలు చేసి ఇక లగ్గం చేసేది ఒకటి తక్కువ ప్రభాకర్ రావుకి. ఈ లగ్గం ఎట్లుంటుంది అనేది ఇక తెలియదు, మనం చెప్పలేం. కానీ ఇలా విచారణలో ఆయన చెప్పే సమాధానాలు బట్టి ఆయనకు లగ్గం చేయాలన్నా లేకపోతే ఏం చేయాలనేది డిసైడ్ చేస్తారు పోలీసులు. అసలైన పాత్రదాడు సూత్రధాడు ఎవరంటే ఈయన ప్రభాకర్ రావేనంటే ఏమనుకున్నటువంటి వ్యక్తి. ఈయన నోరిప్పితేనే ఇలా అసలు విషయం బయటపడుతుంది. ఎవరున్నారు ఆ ఫోన్ ట్యాపింగ్లా, ఎవరు చేయించారు ఫోన్ ట్యాపింగ్లా, ఎంతమంది చేసారు ఫోన్ ట్యాపింగ్లా,
ఇట్లా అన్ని విషయాలు తెలవాలంటే ప్రభాకర్ రావు నోరిప్పాలే. సో దీని గురించి కూడా డిస్కషన్ చేస్తారట. ఇక ఇతర ఎంక్వైరీలు అంటే ఏమున్నాయని అనుమానం ఉండొచ్చు మీకు. దళిత బంధు ఉన్నది, గొర్రెల స్కామ్ ఉన్నది, ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు ముచ్చట్లున్నాయి. ధరణి ఉన్నది, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ముచ్చట్లున్నాయి. వీటి గురించి చర్చిస్తారట. ఇక ఉద్యోగుల విషయాలకు వస్తే వచ్చింది చూడు అసలైనటువంటి వార్తకి ఇది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ 1 లేదా 2 DAల పైన ప్రకటన. చాలామంది ఇప్పుడు వీడియో చూసేవాళ్ళంతా కూడా ఆ సోదత తర్వాత చెప్పు కానీ ముందు మా గురించి చెప్పురా నాయన అని చెప్పేసి కింద కామెంట్లు పెట్టలు ఉంటారు. ఏంటంటే ఉద్యోగులకు పాపం చాలా వెయిట్ చేస్తున్నారు. 2-3 DAలు పెండింగ్లో ఉన్నాయి. ఈ DAలు ఎప్పుడు ఇస్తారు? గత ప్రభుత్వాలే పెండింగ్, ఈ ప్రభుత్వాలే పెండింగు. మాకు DAల ముచ్చట చెప్పండి రా నాయన అని చెప్పి బాధపడుతున్నారు ఒకరొకరు. సో మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక DAని క్లియర్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. ఈ 2-3 DAలలో ఒక DAకి మరి క్లియరెన్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడతా ఉంది. ఎక్కడ కూడా ఉద్యోగులు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. పెండింగ్లో ఉన్నటువంటి DAలను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నది. 1 లేదా 2 అంటున్నారు కానీ మనకున్న సమాచారం ప్రకారం ఒక DAని క్లియర్ చేసేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తున్నది. ఇక బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారట.